నమస్తే, వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ. ఈరోజు వార్తలోని విశేషాలు. ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, మన భారతదేశాన్ని ఒకప్పుడు బ్రిటిష్ వారు పాలించేవారు. ఆ బ్రిటిష్ వారు ప్రజాస్వామ్య పద్ధతిలో కేవలం శాంతి అహింస సిద్ధాంతాలపై గాంధీజీ నాయకత్వాన్ని స్వాతంత్ర సిద్ధిస్తున్న తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఏర్పడిన తర్వాత రాజ్యాంగం రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ఎందుకంటే ఈ దేశంలో ఎంతో మంది కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, వివిధ సంస్కృతులు ఉన్నాయి, వివిధ భాషలు ఉన్నాయి. అయినా కూడా భారతదేశం అంతా ఒకే రీతిలో ఉండాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందించుకోబడింది అని అన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. భారతదేశం కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారు కూడా పరిపాలించేవారు. ఆ బ్రిటిష్ వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో కేవలం శాంతి అహింస సత్యమే అని చెప్పేసి 3 సిద్ధాంతాల పైన కూడా గాంధీజీ గారి నాయకత్వంలో స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా జవహర్లాల్ నెహ్రూ ఏర్పడిన తర్వాత రాజ్యాంగం కూడా రూపొందించాలని చెప్పేసి, ఎందుకంటే ఈ దేశంలో కులాలు ఎంతో మంది ఉన్నారు, మతాలు అనేక ఉన్నారు, అనేక వర్గాలు ఉన్నాయి, వివిధ సంస్కృతులు ఉన్నాయి, వివిధ భాషలు ఉన్నాయి. అయినా కూడా భారతదేశం అంతా ఒకే రూపొందించాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకోబడేది కూడా 1950 నుంచి కూడా ఈ భారత రాజ్యాంగం ప్రకారమే మన పరిపాలన మనమే చేసుకుంటూ పోతున్నాం. మన యొక్క ప్రజాపతులను కూడా మనమే ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా ఎన్నుకుంటున్నాం. ఈ రోజు ఒకప్పుడు పరుల యొక్క పాలనతో మగ్గిపోయిన భారతదేశస్తులు ఈ రోజు మనంతకు మనమే పరిపాలించుకుంటూ ఈ రోజు ప్రపంచంలోనే అగ్రగామిగా దేశంగా కూడా ఉంది. భారతదేశం సుస్థిరంగా ఐకమత్యంగా ఉందంటే రాజ్యాంగం యొక్క గొప్పతనం తప్పమైతే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో కూడా ఈ రోజు కూడా మనం అందరూ చేసి ఈ రాజ్యాంగాన్ని కూడా రూపొందించుకోబడింది. అందుకోసమే ఈరోజు ఇంత పెద్ద దేశం కూడా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉంది. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు కూడా మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కావచ్చు రచించిన రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఈ రోజు పరిపాలన జరుగుతున్నారు. కాబట్టి అన్ని హక్కులు రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాలు కావచ్చు, అలాగే సమానంగా కూడా హక్కులు కావచ్చు. ఈ రోజు మనము అనేది కూడా ఉండడానికి కూడా కష్టమైపోయిన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా ఉంది. అందుకోసమే దాన్ని ప్రత్యేకంగా కూడా ఈ రోజు కూడా రాజ్యాంగం పరిరక్షించుకుంటూనే రాజ్యాంగం కూడా ప్రసాదించిన ఈ ఆంధ్రప్రదేశ్ పౌరులకి వారికి కూడా రక్షణ కల్పించేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ రోజు కూడా అనేక పోరాటాలు కూడా గాంధీజీ యొక్క సిద్ధాంతాలతో గాంధీ చూపిన మార్గంలోనే మనం అంతా కూడా పోరాటం కూడా చేస్తా ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తి అని చెప్పేసి, అలాగే మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ఏదైతే స్వాతంత్రం సంపాదించుకున్నామో అంబేద్కర్ గారు స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా 206 అడుగుల యొక్క విగ్రహాన్ని కూడా మన విజయవాడ పట్టణం నడిబొట్టున కూడా నిర్మించడం కూడా జరిగింది. ఎందుకంటే ఎవరైనా కానీ చూస్తే ఆ స్ఫూర్తితో పరిపాలన చేయాలని చెప్పేసి. కానీ ఈ రోజు ఏమైనా కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కానీ పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొక మారు కూడా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనకు స్వాతంత్రము ఆగస్టు 15న 1947 వచ్చినా కూడా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున మనము జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వారి పరిపాలన నుంచి, వారి దాస శృంఖలాల నుంచి మనము సంఖ్యలను తెంచుకొని మనకి స్వతంత్ర పరిపాలన ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆనాడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ముసాయిదా కమిటీని వేసి అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన కూడా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం కేటాయించి
మనకందరికీ కూడా భారతదేశ ప్రజలమైన మనమందరికీ కూడా స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, విద్యా హక్కు, ఓటు హక్కు కలిగించి మనం స్వతంత్రంగా జీవించగలిగే ఒక స్వతంత్రాన్ని మనకిచ్చినందుకు కూడా అటువంటి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు నడవాలని కూడా కోరుకుంటా ఉన్నాము. వారి బాటలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడిచి గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి ఇంటికి కూడా చేర్చి సంక్షేమ పథకాల ద్వారా పరిపాలన చేశారు. అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సామాజిక న్యాయము, సమన్యాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పదవులు ఇచ్చి, పథకాలు ఇచ్చి ఈ సమాజంలో గౌరవంగా తిరిగేలాగా చేశారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు అటువంటిది లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ధ్యేయంగా చేస్తూ ప్రజలను అష్ట కష్టాలు పాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల బ్రిటిష్ వారితో పోరాడి ఈరోజు మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి చట్టాలని మనం పరిపాలన కొనసాగించాం. మనకు కూడా ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలా, మన మతాలకు అతీతంగా మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృషితో ఆయనతో పాటు 299 మంది కమిటీ సభ్యులతో ఈరోజు రాజ్యాంగ కమిటీలు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 3 సంవత్సరాలుగా కష్టపడి 60 దేశాలు రాజ్యాంగ దేశాలకు తిరిగి వచ్చి ఆయన ఎక్కడెక్కడ ఏమవున్నాయో తెలుసుకొని ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం భారతదేశానికి రూపొందించడం జరిగింది. 1950 జనవరి 26న దీనికి భారత ప్రభుత్వం దీనికి ఆమోదించడం జరిగింది. ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అనుచరులు నడవాల్సిన అవసరం కూడా ఎంత ఉంది. అదేవిధంగా మన గౌరవ ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కూడా ఏ విధంగా పరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుచరులతో ఆయన ముందుకు కూడా మీ అందరూ తెలియజేస్తాను. గతంలో కూడా ఎప్పుడు చూసినా కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు రాష్ట్రంలో కావచ్చు, ఈ రోజు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో కూడా ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆగిపోయిన విషయం కూడా మేము ఒకసారి గమనించాలా. ప్రశాంతకు మారు పేరు అంటే అనంతపురం నగరంలో, కానీ ఇప్పుడు చూసుకుంటే ఏ విధంగా అనంతపురం నగరంలో ప్రశాంతత లేకపోయింది కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు ఒక ఇష్యూస్ జరుగుతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. దీన్ని అన్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము కూడా దీనికి కట్టడి చేసుకుంటూ ప్రశ్నించి కూడా ముందుకు పోతున్న విషయం కూడా తెలియజేసుకుంటూ మరోసారి ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.